సాంప్రదాయాలను మనం తుంగలో తొక్కేశాం. ఫాస్ట్ కల్చర్ కి, ఫారిన్ కల్చర్ కి బానిసలయ్యాం. దేవుడి గుళ్ళో పూజలు చేయాలన్నా మనలో కొందరికి బద్ధకం. కానీ మీకు తెలుసా, విదేశీయులు మన భారతీయ సాంప్రదాయాలకు ఎంత విలువిస్తారో, మన కల్చర్ను వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారో, మన ఆలయాలను, నమ్మకాలను వాళ్ళు ఎంతలా ఇష్టపడుతున్నారో ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకేసారి 30 మంది రష్యా దేశస్థులు శ్రీకాళహస్తికొచ్చారు. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, ఒంటిపైన భారతీయ సాంప్రదాయ దుస్తులు వేసుకుని శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేశారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. రాహుకేతు పూజ తర్వాత కాళహస్తీశ్వరుడిని, జ్ఞాన ప్రసూనామ్మను దర్శించుకున్నారు. భారతీయ విలువలు, సాంప్రదాయాల్ని చూసి ముగ్ధులైపోయారు. పెళ్లి జరగకపోతే, సంబంధాలు కుదరకపోతే, వ్యాపారాలు కలిసి రాకపోతే, మరేదైనా ఆర్థిక సమస్యలు ఉంటే మనం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేస్తాం. ఇది భారతీయుల్లో కనిపించే విశ్వాసం. కానీ ఇప్పుడు ఈ విశ్వాసం విశ్వవ్యాపితమైంది. రష్యాలోనూ ఇలాంటి సమస్యలుంటాయి, అమెరికాలోనూ ఇలాంటి ఇబ్బందులుంటాయి. దైవ చింతనలతో, భక్తి శ్రద్ధలతో మనిషిలో మనోధైర్యం పెరుగుతుంది. ఆ మనోధైర్యమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు శ్రీకాళహస్తికి వచ్చిన రష్యన్స్ లో కూడా ఇదే కనిపించింది. భారతీయ సనాతన ధర్మంలో ఉన్న మర్మాన్ని వాళ్ళు కనిపెట్టారు. అందుకే శ్రీకాళహస్తికి వచ్చి భక్తితో పూజలు చేశారు. ఒకేసారి 30 మంది రష్యన్స్ వచ్చి రాహుకేతు పూజలు చేయడంతో అక్కడున్న మన వాళ్ళు ఆశ్చర్యపోయారు. విదేశీయులు ఒంటి నిండా వస్త్రాలు ధరిస్తే చూడ్డమే కొంత ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి వాళ్ళు మన ఊరికొచ్చి మన దేవుణ్ణి పూజించి మన సాంప్రదాయంలో పూజలు చేయడం నిజంగా వాళ్ళని అవాక్కయ్యేలా చేసింది. శ్రీకాళహస్తీశ్వరుడికి పూజలు చేసిన తర్వాత అక్కడి భక్తులు రష్యన్స్ ను ఆప్యాయంగా పలకరించారు. వారితో సెల్ఫీలు దిగారు. శ్రీకాళహస్తిలో రష్యన్స్ పూజలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దేశంలోని ప్రతి ఒక్కరూ ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు.